బాయిల్డ్ ఎగ్ పెడితే మొత్తం బాడీ అంతా ఎలర్జీ వచ్చేసింది. డాక్టర్ అయితే ఇంకోసారి పెట్టి ట్రై చేయండి, నెక్స్ట్ టైం కూడా రిపీట్ అయితే ఎప్పటికీ లైఫ్లో పెట్టద్దంటే నెక్స్ట్ టైం కూడా ట్రై చేసినాం, సేమ్ అట్లనే రిపీట్ అయింది. అందుకే ఎవరు చేసిరు చెప్పు, నేను చేసిన, అది నమ్మవా నేను చేసిన అంటే? ఫ్రూట్స్ కాదు అవి, వెజిటేబుల్స్. నమస్తే అందరికి, ఈ రోజు స్పెషల్ బ్లాగ్ వచ్చేసి కుకింగ్ బ్లాగ్. ఈ రోజు అయితే నేను చేయట్లేదు, మా ఆయన అయితే చేస్తుండు. అది ఏందో అంటే మీరే గెస్ చేయండి. నూడిల్స్. ఈ రోజు వచ్చేసి మేము లంచ్కి అయితే నూడిల్స్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మా ఆయన అన్ని మంచి కట్ చేసుకొని పెట్టుకున్నాడు చూడండి. క్యారెట్, ఆనియన్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి. అయితే తను ఎట్లా చేస్తాడు అని నేను అయితే వీడియోలో చూపిస్తా. ఇప్పుడు వెజ్ నూడిల్స్ చేస్తున్నావా లేకపోతే నాన్ వెజ్ నూడిల్సా? నాన్ వెజ్ అంటే అదే ఎగ్ నూడిల్స్ ఎప్పుడు చేస్తావు కదా. ఎగ్ నూడిల్స్ అండ్ వెజ్ నూడిల్స్ రెండు చేస్తున్నావా? యశ్మిత్కి నాకు వెజ్ నూడిల్స్, మీ ఇద్దరికి ఎగ్ నూడిల్స్. ఎందుకంటే మా బాబుకి ఎగ్ ఎలర్జీ ఉంది, అందుకని వాడికి మాత్రం సపరేట్ వెజ్ నూడిల్స్ అయితే చేస్తున్నాడు. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. ఓకే, కొంచెం ఆయిల్ వేడి కావాలి ఫస్ట్. ఇప్పుడు మా ఆయన అయితే ఒకటేసారి వేయడు అనమాట ఈ నూడిల్స్, ఎందుకంటే ఇట్లా మెత్తగా ముద్దలాగా వచ్చేస్తుంది. కొద్ది కొద్దిగా క్వాంటిటీ కొద్ది కొద్దిగా ఒక్కొక్కరికి అయితే చేసిస్తూ ఉంటాడు. ఎప్పుడు చేసినా ఇప్పుడు కూడా కొద్దిగా అయితే చేసి చూపిస్తున్నాడు చూడండి. ఏంటది? అల్లం ముక్కలు, అల్లం ముక్కలు అవి సన్న కట్ చేసిండు. అల్లం ముక్కలు, గార్లిక్, ఓకే, ఎల్లిగడ్డ. ఫ్లేవర్ తింటుంటే ఆ ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఆనియన్, ఓకే, క్యారెట్, క్యాబేజ్. తర్వాత కొన్ని గ్రీన్ ఇప్పుడు అన్ని వేగినాయి కదా ఇవన్నీ. గ్రీన్ చిల్లీస్ మర్చిపోయినా, అది కూడా వేసేద్దాం. గ్రీన్ చిల్లీస్ వేసి కొంతసేపు ఫ్రై చేయాలా. ఓకే, కొంచెం ఇది ఫ్రై అయిన తర్వాత దీనికి ఇంకేమేమి యాడ్ చేసుకోవాలో చెప్తా. లెట్ us వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడైతే వేగినట్టుంది కదా. ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి. ఇందులో మనం ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్ మిస్సింగ్ ఉన్నాయి, క్యాప్సికమ్ మిస్సింగ్ ఉన్నాయి. ఇప్పుడు అవి లేవు కాబట్టి ఉన్న దాంతో చేసేసుకుందాం. నెక్స్ట్ దీనికి మనం ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేయాలి. ఈ నూడిల్స్ వాటర్ ఫస్ట్ బాయిల్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఇంకా నూనె కూడా కొద్దిగా పోసుకోవాలి, ఎందుకంటే అతుకపోకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే వేస్తున్నాడు చూడండి. మా ఆయన అయితే నూడిల్స్లో చేయడంలో ఎక్స్పర్ట్, తనే చేస్తాడు ఎప్పుడు చేసినా కానీ. సో ఇట్లా నూడిల్స్ వేసేసుకోవాలా. ఇప్పుడు మీకు వీడియోలో చూపించడానికి మేమైతే తక్కువ క్వాంటిటీ అయితే వేసి చూపిస్తున్నాము. తక్కువ వేస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం అక్కడ బయటికి వెళ్ళి కూడా వాళ్ళు అంటే ఒక్క పర్సన్కి కావాలని అంటే కూడా మంచి ఒక పెద్ద కడాయిలో చేసిస్తే వాళ్ళు చేసేది చాలా టేస్టీగా వస్తుంది కదా. సేమ్ ఇంట్లో కూడా అంతే ఇట్లా చేసుకుంటే, కాకపోతే కొంచెం డిఫరెంట్ అవుతుంది. కొంచెం కొంచెం చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. కాకపోతే టైం అయితే చాలా పడుతుంది, అంతే ఓపికగా చేసుకోవాలి. ఈ నూడిల్స్ వేసిన తర్వాత అది మొత్తం ప్యాన్కి అంటకుండా కొంచెం మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని అది కొంచెం ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలా. కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మిగతా మసాలాస్ ఏమున్నాయో మనం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఒక 2 minutes ఇది కావాలి. ఏం చేస్తున్నావు హర్షిత? ఇక మా పిల్లలు ఇక ఇవి కోస్తే చాలు, ఇక తింటూనే ఉంటారు. ఒక్కొక్కసారి అయితే వాటికి కూడా సరిపోదు. అంతేనా హర్షిత? అయితే నూడిల్స్ తినవు అనమాట ఇప్పుడు నువ్వు? అవునా? సో ఇప్పుడు నూడిల్స్ అయితే ఫ్రై అయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం దీనికి కావాల్సిన మసాలాస్ వేద్దాం. ఇది అజినోమోటో, మరీ ఎక్కువ వేయద్దు, ఎక్కువ వేస్తే పడదు. అజినోమోటో ఇది వేసుకుందాం కొంచెం. ఇది ఎక్కువ కూడా వాడద్దు, రెగ్యులర్గా 1 monthకో 2 monthస్కి ఒకసారి వాడితే ఓకే, కానీ రెగ్యులర్గా టేస్ట్ బాగుందని తింటే బోన్స్కి ఎఫెక్ట్ అవుతుంది అంట. ఓకే, సాల్ట్ కొంచెం, ఆల్రెడీ మనం ఇలా బాయిల్ చేసుకున్నాము, సాల్ట్ వేసి లైట్గా వేస్తున్నా, ఎక్కువ. తర్వాత నెక్స్ట్ కొంచెం మిర్చి పౌడర్,
లైట్గా ఎందుకు వేస్తున్నాడంటే మా బాబు చాలా స్పైసీ అయితే తిన్నాడు వాడు. ఇది నూడిల్స్ ఆర్ ఫ్రైడ్ రైస్ మసాలా, దీంతో మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం వేస్తాను ఇది కూడా. ఇది వేస్తే ఆ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. టేస్టీ ఉంటుంది. నూడిల్స్ సెంటర్లో వెళ్ళి మనం తింటే ఏ ఫ్లేవర్ వస్తుందో ఆ ఫ్లేవర్ వస్తుంది. సో ఇది కొంచెం మిక్స్ చేసుకోవాలా. మిక్స్ చేసి ఈ నూడిల్స్కి అంతా పట్టాలి ఈ మసాలా. ఇది ప్యాన్కి మొత్తం అంటుకోకుండా కొంచెం ఇట్లా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేస్తే అది ఏమవుతుంది అంటే ఈ మసాలా వేసినాం కదా, నూడిల్స్ మసాలా, అజినోమోటో, సాల్ట్, మిర్చి పౌడర్, ఇవన్నీ మిక్స్ అయ్యి నూడిల్స్కి అంతా పట్టుకుంటుంది. అన్ఈవెన్గా ఉండకుండా ఈవెన్గా మొత్తం నూడిల్స్కి అంటుతుంది. అప్పుడు సేమ్ టేస్ట్ వస్తుంది. లేదంటే ఒక దగ్గర ఎక్కువ తక్కువ అనిపిస్తుంది. సో ఇది ఓన్లీ ఎట్లా ఎక్కువ మసాలాస్ మిర్చి వేయలేదు, ఎందుకంటే ఇది మా యష్మిత్ కోసం. సో తక్కువ మసాలాస్ ఉన్నాయి అంతే. ఇప్పుడు ఇదైతే మంచిగా కుక్ అయింది, తెలుస్తుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫైనల్గా దీన్ని ఫినిషింగ్ టచ్ కోసం కొంచెం సాసెస్ వేద్దాం. సోయా సాస్, కలర్ ఇంకా ఎక్కువ వస్తుంది. తర్వాత సోయా సాస్, తర్వాత నెక్స్ట్ టమాటో రెడ్ చిల్లీ సాస్ కూడా కొంచెం వేద్దాం. సో ఆ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. ఇంకా బయట కొనుక్కోవడం కన్నా ఇంట్లో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. కాకపోతే ఇక ఎక్కువ మంది ఉంటే ఎక్కువ చేసుకోలేం కాబట్టి సోయా సాస్ కూడా వేసినాను. దాంతో కలర్ వస్తుంది, ఆ టెక్స్చర్ దానికి మంచిగా కనిపిస్తుంది ప్రజెంటేషన్. సో ఇప్పుడు మళ్ళీ దీన్ని మిక్స్ చేసుకుందాం. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఫైనల్గా నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని కలర్ అవన్నీ చూడండి, చాలా బాగుంది కదా కలర్, టెక్స్చర్. సేమ్ చూడడానికి అయితే బాగుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి తింటే ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది. తిన్నాక టేస్ట్ చూసి చెప్తాం ఎట్లుందో. మీరు కూడా ఒకసారి అయితే ఎవరికైతే నూడిల్స్ చేసుకోవడానికి రాదో ఒకసారి ఇంట్లో అయితే ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇంకా మా బాబు అయితే రెడీగా ఉన్నాడు తినడానికి. నేనైతే వేస్తున్నాను. ఇట్లా ప్లేట్లో తీసుకొని క్యారెట్స్ ఉన్నాయి, ఇట్లా పైనుంచి కొన్ని ఇద్దాం. క్యాబేజ్, ఆనియన్, ఇంకా మావాడైతే మిర్చి తిన్నాడు కాబట్టి ఫోక్ వేసుకొని సర్వ్ చేయడమే అంతే. వేడి వేడి నూడిల్స్ సేమ్ బయట తిన్నట్టే ఉంటుంది. నేనైతే మళ్ళీ ఒకసారి అయితే టేస్ట్ చేసి చూస్తాను, బాగుందో లేదో చెప్తాను మీకు. చాలా యమ్మీగా ఉంది, నాకైతే బాగా నచ్చింది. మా ఆయన అయితే అప్పుడప్పుడు మాకైతే నూడిల్స్ చేసి అయితే పెడతాడు. మేమైతే చాలా హ్యాపీగా కూర్చొని అయితే తింటాము. చాలా చాలా థ్యాంక్స్ చేసి పెట్టినందుకు. యష్మిత్, వేడి వేడి నూడిల్స్ రెడీ. టేస్ట్ చూసి చెప్పు ఎట్లయిందో. బాగుందా నిజంగా? ఎవరు చేసిరు చెప్పు. నేను చేసిన, అది నమ్మవా? నేను చేసిన అంటే ఫ్రూట్స్ కాదు అవి, వెజిటేబుల్స్. ఎవరైనా ఫ్రూట్స్ వేసుకొని తింటారా నూడిల్స్ లో? అయితే వెజ్ నూడిల్స్ అయితే వేసిండు కదా, నెక్స్ట్ ఎగ్ నూడిల్స్ చేసి చూపిస్తాడంట. చలో, నీకు నచ్చింది కదా ఇది? మా వాడికైతే ఎగ్ ఎలర్జీ ఉంది పాపము, అసలు కేక్ తినడు. ఎగ్ కలిసిన ఐటమ్స్ అయితే వానికి ఏది పెట్టమన్నమాట. ఎందుకంటే వానికి చిన్నప్పుడు ఒక్కసారి బాయిల్డ్ ఎగ్ పెడితే మొత్తం బాడీ అంతా ఎలర్జీ వచ్చేసింది. డాక్టర్ అయితే ఇంకోసారి పెట్టి ట్రై చేయండి, నెక్స్ట్ టైం కూడా రిపీట్ అయితే ఎప్పటికీ లైఫ్లో పెట్టద్దంటే. నెక్స్ట్ టైం కూడా ట్రై చేసినాం, సేమ్ అట్లనే రిపీట్ అయింది. అందుకే పాపం వాడికి తినాలని ఇష్టం కేక్, కానీ ఎక్కడికి వెళ్ళినా తినాడు. ఎగ్లెస్ కేక్ అయితేనే పెడతాము. ఇప్పుడు నెక్స్ట్ మనము ఎగ్ నూడిల్స్ అయితే చేసుకుందాం పద. అంటే నేను చేయం, ఆయన చేస్తాడు. చేద్దామా? ఓకే.